అనంతపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాడిపత్రి చేనేత కాలనీలో సిలిండర్ పేలింది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఒక సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 8 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఏ సమయంలో ఇది జరిగింది ఎగ్జాక్ట్గా, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లనాయుడు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చల్లనాయుడు, డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? తాడిపత్రి చేనేత కాలనీలో నివాసం ఇంటిలో గ్యాస్ సిలిండర్ నాకు సమాధానం ప్రమాద సంఘటన చేస్తుంది. దాదాపు 8 మందికి గాయాలయ్యాయి. కుటుంబం ఏదైతే నివసిస్తున్నటువంటి కుటుంబం నలుగురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు ఏదైతే జనార్దన్, ఆయన భార్య జ్యోతి, చరణ్, చరిత నలుగురికి తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్స్. అందులో వారిని కాపాడడానికి వచ్చినటువంటి మిగతా నలుగురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన ఏకంగా ఏదైతుందో చేనేత కాలనీలో నివాసం ఉంటున్నటువంటి జనార్దన్ కుటుంబం పై అంతస్తులు ఏకాంబరం హౌస్, అది పైన ఏకాంబరం ఉంటే కింద జనార్దన్ నివాసం ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లోనే గ్యాస్ గీజర్ కు అమర్చినటువంటి ఒక సిలిండర్ పేలడం వల్ల మరి సరిగ్గా వీరు ఫిక్స్ చేయడంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేదంటే ఏంటి అనేది పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తర్వాత వీరిని హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మీ ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బయటికి అనంతపూర్ కానీ ఇలాంటి తర్వాత బెంగళూరు కానీ ఇద్దరిని తరలిస్తారనేది ఇంకా వేచి చూడాల్సిన విషయం. అయితే మొత్తం మీద ఈ సంఘటనపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ అధికారులను కూడా సిఫార్సు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే సంఘటన జరిగిన ప్రదేశంలో అయితే మాత్రం వీరిని కాపాడాలి, చిన్న పిల్లలు ఉన్నారనే ఉద్దేశంతో మిగతా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఒక నలుగురు ఒక ప్రయత్నం చేసిన క్రమంలో వీరికి కూడా మంటలు సెగ, ఎందుకంటే ఫైర్ పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఆ సెగకి తీవ్ర గాయాలైనటువంటి నలుగురి పరిస్థితి కూడా మెరుగైన వైద్యం కోసం బయటకు పంపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు తాడిపత్రిలో ఈ సంఘటన అనేది మాత్రం, ఎందుకంటే తెల్లవారు అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన కొంత వాతావరణం వేడెక్కినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా చిన్న పిల్లలు గాయపడడం అనేది ఆడ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కుటుంబమే ఈ మంటల్లో చిక్కుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది చల్లనాయుడు? పక్క ఇంటికి ఏదైనా సమస్య వచ్చిందా? సహజంగా సిలిండర్స్ పేలినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా. అదే ఆ ఏకాంబరం ఇంటి పైన ఏకాంబరం ఉంటుంది, కింద తను ఈ కుటుంబం జనార్దన్ కుటుంబం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో పక్కన వాళ్ళకైతే అంత ఇంపాక్ట్ లేదు, వారికైతే ఆ పైన కింద ఉన్న వారికైతే బాగా ఇంపాక్ట్ జరిగింది. ఆ పేలడంతో ఇంకా ఏం జరిగిందో భయపడ్డాము అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో చీకటి కాబట్టి ఆ పరిస్థితిలో ఏందో ఊహించుకోలేకపోయా, ఎక్కడ ఏదో జరిగింది అనుకున్నాం కానీ ఏకంగా ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ పేలిందని అయితే ఊహించలేకపోయా. కాబట్టి ఈ పెద్ద ఎత్తున అర్ధరాత్రి సమయంలో ఈ శబ్దం పేలడంతో మేము చాలా భయప్రాంతాలకు గురయ్యాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వీరినైతే మెరుగైన వైద్య చికిత్స కోసం మాక్సిమం అనంతపూర్ కి రిఫర్ చేశారు. అనంతపూర్ కి ఇద్దరిని మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరుకి తీసుకెళ్తారనేది వేచి చూడాల్సి. ఓకే, రైట్. థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం 8 మందికి ఇంపాక్ట్ కనిపిస్తుంది. 8 మంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. 8 మందిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. అందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారంటున్నారు. ఒక్కసారిగా ఆ సిలిండర్ పేలడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి పై అంతస్తుకి కింద ఉన్నటువంటి ఫ్లోర్కి కూడా తీవ్రంగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులు స్పందించారు, పోలీసులకు సమాచారం అందించారు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు కూడా వెళ్ళి వెంటనే సహాయక చర్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డ 4 2 పరిస్థితి సీరియస్గా ఉందంటున్నారు.
పోలీసులు ఈ అంశానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.